నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ మేడం. సో మేడంతో మాట్లాడి బ్యాక్ పెయిన్స్లో చాలా వెరైటీస్, అంటే హౌస్ వైఫ్స్కి ఒక విధంగా, వర్కింగ్ ఉమెన్స్కి ఒక విధంగా, సో ప్రతి ఒక్కరు ఉమెన్స్ అనే కాదు మెన్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. మరి వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సో ఈ బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొన్ని మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలా మందికి హౌస్ వైఫ్స్కి ఒక విధంగా అటువంటి పెయిన్ వస్తూ ఉంటుంది, లేదంటే లైక్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఇంకో విధంగా పెయిన్ ఉంటుంది. అందరికీ ఒకటే విధంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? సో ఇందులో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయంటారు? పెయిన్లో వేరియేషన్స్ అనేది ఏమి ఉండదండి. పెయిన్ అనేది ఒకే రకంగా ఉంటుంది, కాకపోతే పెయిన్ రావడానికి కారణాలు ఏంటి, సో అది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి పెయిన్ వచ్చే రీజన్స్, అంటే బ్యాక్ పెయిన్ మజిల్ కారణంగా వస్తుందా, లేకపోతే స్పైన్లో ఏదైనా ఇష్యూ ఉంటే వస్తుందా, లేకపోతే టయర్డ్ అవటం వల్ల వస్తుందా, సో ఇలా ఎందుకు వస్తుంది అనేది డిటర్మైన్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. సో మేడం, హౌస్ వైఫ్స్ని చూసుకుంటే చాలా మంది ఏమంటారు, హౌస్ వైఫ్సే కదా, ఇంట్లోనే ఉంటారు, ఏమంత బరువులు అయితే పొందదు కదా, వాళ్ళ బ్యాక్ పెయిన్కి మా దానికి కంపారిజన్ ఏంటి అంటూ ఉంటారు. సో నిజంగానే బ్యాక్ పెయిన్స్ అనేవి వేరియేషన్స్లో చూసుకుంటే అలా ఉంటుందంటారా? యాక్చువల్లీ అందరూ అనుకున్నట్టు హౌస్ వైఫ్సే కదా అనుకుంటారు, కానీ వాళ్ళకు ఉన్నంత పని ఇంకెవరికి ఉండదండి. ఎందుకంటే అట్లీస్ట్ వేరే వాళ్ళది పని అప్రిషియేట్ చేస్తారు. సో బయటకు వెళ్తున్నారు, వర్కింగ్ విమెన్ అంటే కష్టపడుతున్నారు ఏదో. హౌస్ వైఫ్స్కి పాపం వాళ్ళు చేసే పనికి గుర్తింపు ఉండదు, వాళ్ళ పనికి అంతం కూడా ఉండదు. వాళ్ళు పాపం కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది వాళ్ళని బాగానే ఇబ్బంది పెడుతుంది. సో ఎప్పుడు కూడా హౌస్ వైఫ్స్ అని చెప్పి వాళ్ళని చిన్న చూపు చూసి వాళ్ళకి ఏదో తక్కువ పెయిన్ ఉంటుందని దయచేసి అనుకోకండి. సో వాళ్ళు ఎవరైనా ఒకవేళ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తుంటే ఇమ్మీడియట్గా దాన్ని అడ్రస్ చేసి పెయిన్ అనేది తగ్గించుకోవాలి. ఓకే. సరే, వీళ్ళు ఫిజియోథెరపీ లాంటివి చేయించుకోవడం బెటర్ అంటారా? లేదు అని అంటే ఇంకేమైనా వీటికి ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయంటారా? పెయిన్కి బేసిక్గా ఉండేది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ రాసిస్తారు. సో పెయిన్ కిల్లర్స్ అనేవి మన పెయిన్ని మాస్క్ చేస్తాయి. అంటే రూట్ కాజ్ ఏంటి అనేది పెయిన్ కిల్లర్స్ పనిచేయవు. సో మీకు ఓన్లీ టెంపరీగా రిలీఫ్ అనేది వస్తుంది. సో తర్వాత పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఆపేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ యాక్టివిటీ అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే సో మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని బ్యాక్ పెయిన్ అనేది మనము ఫేస్ చేస్తుంటే పెయిన్ కిల్లర్స్తో పాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే సో మేము రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఎందువల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, సో ఎందుకు వస్తుంది, ఏం పని చేస్తున్నారు, ఏ పని చేసినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ఏ పని చేసినప్పుడు వాళ్ళకి తగ్గుతుంది. సో ఇలాంటి కారణాలన్నీ వాళ్ళ దగ్గర నుంచి మేము హిస్టరీ తీసుకొని సో ఎందుకు వస్తుంది అనేది మేము డిటర్మైన్ చేసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే. సో దాంతో ఏమవుతుందంటే మీకు అంటే ఫస్ట్ మెషిన్స్ పెడతాము పెయిన్ తగ్గడానికి, తర్వాత ఎక్సర్సైజెస్ చెప్తాము, దాని తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చెప్తాం. సో మేము మా ట్రీట్మెంట్ తీసుకొని మేము చెప్పిన సలహాలన్నీ పాటించి చేస్తే సో మీకు ఈ బ్యాక్ పెయిన్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఓకే. సో అంటే ప్రతి ఒక్కరు కూడా కస్టమైజేషన్ లాగా ఉంటుందా మేడం? అవునండి. సో మా దగ్గర ట్రీట్మెంట్ స్పెషాలిటీ అదే. సో ఎనీ పర్సన్ కమింగ్ విత్ సేమ్ ప్రాబ్లం, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్కి ఒక నలుగురు వచ్చారనుకుందాం. సో నలుగురికి ఒకేలాగా ట్రీట్ చేయలేం. సో నలుగురికి 4 విధాలుగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం పని చేస్తున్నారు, సో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, సో మ్యాక్సిమం వాళ్ళు డేలో టైము, వాళ్ళు ఎంత టైము ఏ పనికి స్పెండ్ చేస్తున్నారు, సో అలా వాళ్ళ నుంచి మేము కారణాలు కనుక్కొని సో దేనివల్ల వాళ్ళకి పెయిన్ వచ్చిందో డిటర్మైన్ చేసి దాన్ని బట్టి రూట్ కాజ్ నుంచి మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే. సో ఇప్పటి వరకు మనము మెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అబ్బాయిల్లో చూసుకుంటే వీళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుందండి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? అంటే అమ్మాయిల్లో కొంచెం ఎక్కువగా చూస్తామండి బ్యాక్ పెయిన్. ఎందుకంటే అమ్మాయిల్లో మనము పీరియడ్స్ టైంలో కూడా చాలా మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా బ్యాక్ పెయిన్తో బాధపడతారు. తర్వాత డెలివరీ తర్వాత కూడా చాలా మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. సో ఇవి అడిషనల్ కారణాలు అవుతాయి. అబ్బాయిల్లో చూసుకుంటే ఎక్కువసేపు డ్రైవింగ్ చేయటము, తర్వాత చాలా ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చోవడము, ఇలాంటి కారణాలు బ్యాక్ పెయిన్కి రీజన్స్ అవుతూ ఉంటాయి. సో ఇది డిఫరెన్స్ కొంచెం ఉంటుంది. అమ్మాయిలు కొంచెం ఎక్కువగానే సఫర్ అవుతారు బ్యాక్ పెయిన్. అవును, మీరు మాట్లాడితే కూడా ఇంకోటి గుర్తొచ్చింది మేడం. సో
ఎవ్రీ మంత్ అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా వస్తుంది. అవును. సో ఇలాంటి వారికి మనకి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది అనే దానికంటే ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చిన దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఓకే. సో మీకు ఒక పర్టికులర్ ఏరియాలో మీకు పెయిన్ ఉంది అన్నప్పుడు డైలీ రోజువారీ లైఫ్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసుకోవడము, తర్వాత ఆ పీరియడ్స్ టైంలో స్పెసిఫిక్గా రెస్టింగ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోవడము. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్యాక్ పెయిన్ నుంచి ఇబ్బంది కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. నమస్తే.